ఇవాళ స్టోరీ పేరేంటో తెలుసా? No. కప్ప ముత్యం. What does kappa mutyam means? కప్ప అంటే ఫ్రాగ్, ముత్యం అంటే పర్ల్. ఓకే. అనగనగా అడవిలో ఓ కప్ప హాయిగా జీవిస్తుంది, జీవిస్తుంది అంటే లివ్ చేస్తుందన్నమాట. ఒక ఫారెస్ట్లో ఒక కప్ప ఉండేదన్నమాట, హ్యాపీగా ఉన్నిందంట. ఒక హంస దానికి పరిచయమైంది. కొద్ది రోజుల్లోనే అవి ప్రాణమిత్రులయ్యాయి. సో ఒక హంస కూడా ఉండేదంట. హంస అంటే స్వాన్. ఆ రెండు ఏమయ్యాయి, మంచి ఫ్రెండ్స్ అయ్యాయంట. ఒకరోజు కప్ప కొలనులో తామరాకు పైన తేలుతూ హంస ఒడ్డున నిలబడి మాట్లాడుకుంటున్నాయి. ఏమైంది, కప్ప దేని మీద ఉంది? లోటస్ లీఫ్ మీద కూర్చొని ఉందన్నమాట. హంస ఎక్కడుంది? ఒడ్డున నిలబడుందన్నమాట. స్వాన్ నిలబడి మాట్లాడుకుంటూ ఉన్నాయన్నమాట. ఈలోగా ఎట్నుంచి వచ్చాడు ఓ వేటగాడు హంస మీదకు హఠాత్తుగా వల విసిరాడు. వలకు చిక్కున హంస విలవిలలాడింది. ఏమైంది, ఒక హంటర్ వచ్చాడనమాట. వేటగాడు అంటే హంటర్ వచ్చి ఏం చేశాడు, సడన్గా ఒక వల వేశాడనమాట. వల అంటే నెట్ అనమాట. నెట్ హంస మీదకు వేసి పట్టేసుకున్నాడనమాట. అది చూసి కప్పకు ఏం చేయాలో తోచలేదు. వేటగాడ దయచేసి తనను విడిచిపెట్టు అని ప్రాధేయపడింది. దీన్ని అమ్మితే బోలెడు డబ్బులు వస్తుంది, విడిచిపెట్టను అన్నాడు. ఏం చేసింది, రిక్వెస్ట్ చేసింది అనమాట. ఫ్రాగ్, నా ఫ్రెండ్ని వదిలేసేయి ప్లీజ్ అని అడిగిందనమాట. కానీ ఆ వేటగాడు హంటర్ ఏం చెప్పాడు, లేదు నేను ఈ హంసను పట్టుకొని అమ్మితే నాకు చాలా డబ్బులు వస్తాయి, నేను విడిచిపెట్టను అని అన్నాడనమాట. నీకు డబ్బు కావాలి అంతే కదా, ఉండు అని కప్ప వెంటనే నీట మునిగి కొంతసేపు ఆగి ముత్యంతో పైకొచ్చింది. సేమ్ చెప్పింది కప్ప, ఓకే నీకు డబ్బులే కదా కావాలి అని చెప్పి ఏం చేసింది, అది ఎక్కడుంది, కొలనులో ఉంది, అంటే ఒక పాండ్లో ఉంది. సో వాటర్ లోపలికి వెళ్ళి ఒక ముత్యాన్ని తీసుకొని పైకి వచ్చిందనమాట. అప్పుడు ఏం చెప్పింది, దీన్ని తీసుకొని నా స్నేహితురాలని విడిచిపెట్టు అంది. వేటగాడు ముత్యం తీసుకొని హంసను వదిలిపెట్టాడు. ఇంటికెళ్ళాక అతను చెప్పిందంతా విన్న భార్య, ఆ కప్ప దగ్గర ఇంకొన్ని ముత్యాలు ఉండి ఉంటాయి, వెళ్ళి అవన్నీ తెచ్చేయి అని చెప్పింది. ఏం చేశాడు, కప్ప ఇచ్చిన ముత్యాన్ని తీసుకొని ఆ హంసని వదిలేసి ఇంటికి వెళ్ళాడనమాట. ఇంటికెళ్ళి ఏం చేశాడు రిచిత, తన భార్యకి ఆ ముత్యాన్ని చూపించాడనమాట. దాంతో దురాశ కలిగిన వేటగాడు కప్ప దగ్గరికి వెళ్ళి, ఓయ్ మర్యాదగా నీ కొలనులో ఉన్న ముత్యాలన్నీ నాకిచ్చేయి, లేకపోతే హంసను తీసుకుపోతా అని బెదిరించాడు. అది విన్న కప్ప, సరే ఒకసారి నీ చేతిలో ఉన్న ముత్యం ఇస్తావా, అది చూసి అచ్చం అలాంటివే తీసుకొస్తాను అని అడిగిందనమాట. సో ఏం చేశాడు, వాళ్ళ భార్య మాట విని అత్యాశకి పోయి, అంటే గ్రీడీనెస్కి పోయి ఏం చేశాడు, ఆ హంటరు మళ్ళీ ఆ కప్ప దగ్గరికి వచ్చి, నువ్వు నాకు ఇంకా చాలా ముత్యాలు ఇవ్వాలి, వాటర్లోకి వెళ్ళి ఇంకా చాలా పర్ల్స్ తీసుకొని వచ్చి ఇవ్వాలి, లేకపోతే నేను నీ ఫ్రెండ్ని తీసుకొని వెళ్ళిపోతాను అని చెప్పి భయపెట్టాడనమాట. అప్పుడు కప్ప ఏమనింది, ఓ అంతేనా, ఓకే అని చెప్పి, ఏది నీకు ఇందాక ఇచ్చిన ముత్యం ఒకసారి ఇవ్వు, నేను చూసి సేమ్ అలాంటివే తీసుకొని వస్తాను అని చెప్పి అనిందనమాట. దాంతో వేటగాడు కప్పకు ముత్యం ఇచ్చాడు. సో కప్పకి ఆ పర్ల్ ఇచ్చేశాడనమాట. కప్ప దాన్ని తీసుకొని పారిపోయింది. పోతూ నా స్నేహితురాలు ఎప్పుడో దాక్కుంది, నీకు మేం దొరకం అని చెప్పిందనమాట. సో ఏం చెప్పింది, ఆ పర్ల్ తీసేసుకొని వెళ్ళిపోయిందనమాట. వెళ్ళిపోతే ఏం చెప్పింది, నా ఫ్రెండ్ కూడా ఎక్కడో దాక్కుంది, నువ్వు నన్ను కానీ నా ఫ్రెండ్ని కానీ పట్టుకోలేవు అని చెప్పాయన్నమాట. అత్యాశతో ఉన్నది కూడా పోగొట్టుకున్నావు, అనుభవించు అని అరిచింది. ఏం చెప్పింది, చూడు గ్రీడీగా ఉన్నావు, అందుకని నీ దగ్గర నా ఒక్క పర్ల్ కూడా పోయింది అని చెప్పిందనమాట. అది విన్న వేటగాడు, అయ్యో ఎంత పని చేశాను అని బాధపడ్డాడు. సో దీన్ని బట్టి ఏమర్థమైంది, గ్రీడీగా ఉండకూడదు. గ్రీడీగా ఉంటే
ఉండేది కూడా పోతుంది. కాబట్టి ఎప్పుడైనా తెలివిగా ఆలోచించాలి, జాగ్రత్తగా ఆలోచించాలి, కానీ గ్రీడీగా ఉండకూడదు. అది ఇవాల్టి స్టోరీ మోరల్. ఓకే రిచిత, ఇవాల్టి స్టోరీ అయిపోయింది. ఇంకా పడుకుందాం. గుడ్ నైట్.